worthy of union with you and help us all. Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. బాబా జై. అందరికీ సహజీవనం సాధించే సద్భాగ్యాన్ని మనకి కలిగించారు. అందుచేత ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్తకోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం మేత్రభు చరిత్రం 10వ భాగాన్ని చదువుకుంటూ దాని యొక్క వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి వరకు 4294 ఆఖరి పేర పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు ఎంతటి కఠినాత్ముడు అన్నటువంటి పేర శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా అందరూ వినండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. భగవంతుడు ఎంతటి కఠినాత్ముడో అంతటి మృదు హృదయుడు, ఎంతటి నిర్దయుడు అంతటి దయాసముద్రుడు. కాని ఆయనను ఆర్తితో హృదయపూర్వకంగా పిలిచిన, వేడుకున్న ఒక్కసారి గనుక ఆ పిలుపు ఆయన హృదయానికి హత్తుకుంటే చాలు, మీ కార్యం పూర్తవుతుంది, అసాధ్యం సుసాధ్యమవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కానీ ఇది అంత సులువైన పనేమీ కాదు, చాలా కష్టం. కాబట్టి భగవంతుని నామాన్ని హృదయపూర్వకంగా స్మరించండి. మీరు చేయగలరని నాకు తెలుసు. ఆ పైన నేను, ఆ దైవం గాని దాని గురించి చూసుకుంటాం. ఆ తరువాత బాబా తనలోని ఉద్రిక్త స్వభావాన్ని గురించి చెబుతూ, ఈ సమయంలో నేను కోపగించుకోరాదని, ఉద్వేగపడకూడదని ప్రయత్నిస్తున్నాను. అలా ప్రయత్నించినప్పుడు నాకు జీసస్ క్రీస్తు మాటలు గుర్తుకొచ్చి సైతాన్ వెనక్కి మరలిపో అనుకుంటాను. అందువలన మీరు కూడా ఎప్పుడైనా కామం, క్రోధం, దురాశ, అసూయ, అలాగే ఆర్థిక విషయాలు లేదా కుటుంబ విషయాలు మీ హృదయాన్ని కలతపరిచినప్పుడు మీరు కూడా నాతో పాటు సైతాన్ వెనక్కి మరలిపో అని ప్రశాంతంగా పలికి ఉండండి. ఇప్పుడు నేను 100% సంతోషంగా ఉన్నాను. ఈ విశ్వంలోని గందరగోళాన్నైనా అంతమొద్దిస్తాను, లేదా ఈ శరీరాన్నైనా విడిచిపెడతానని ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ దేహం అంతం కాకుండా ఉన్నట్లయితే నిజమైన జీవితాన్ని సూచించే అసలైన ముగింపు సంభవిస్తుంది. 1953 ఏప్రిల్ చివరి వరకు వివిధ సమయాలలో తనను అనుసరించే వారి పేర్ల జాబితాను బాబా చదివించుకున్నారు. వీరిలో అలోబా, బైదుల్, ఏరుచ్, గుస్తాజీ, కైకోబాద్, పెండు, విష్ణు, సావక్ కొత్వాల్ ఈ 8 మంది ఏప్రిల్ చివరి వరకు నిరంతరం బాబాతోనే ఉండాలి. ఒక్కొక్కరి వివరాలను గురించిన చర్చించిన తరువాత బాబా యశ్వంతరావుని కూడా రానున్న కాలంలో కొంతకాలం పాటు నాతో ఉండే విధంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సాకోరీలో నేను ఒక భిన్నమైన
విలక్షణ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు 1921-22 సంవత్సరాల్లో రేయింబావళ్ళు నాకు కిళ్ళీలు అందిస్తూ నన్ను సేవించేందుకు యశ్వంతరావుని ఉపాసిని మహారాజ్ నియమించారు. ఈ పనిని యశ్వంతరావు హృదయపూర్వకంగా చేసేవాడు. అందుకే కాబోలు ఉపాసిని మహారాజ్ అతడిని గుస్తాద్జీని నాకు అప్పగించారు అన్నారు. ఉపాసిని మహారాజ్ మోరీ భాషలో గుస్తాద్జీకి చెప్పిన విషయాలన్నీ అందరికీ వివరించమని గుస్తాద్జీని బాబా అడిగారు. నేను మేర్వాన్ను నా వలె పరిపూర్ణునిగా తీర్చిదిద్దాను. నా బాధ్యతను మేర్వాన్కు అప్పగించి నా తాళపు చెవిని అతనికి అందజేశాను. ఇప్పటి నుండి మేర్వాన్ ఆదేశాలను విశ్వాసపూర్వకంగా నిజాయితీగా నిండు హృదయంతో అనుసరిస్తూ ఉండు అని మహారాజ్ అప్పట్లో చెప్పాడని గుస్తాద్జీ తెలియజేశాడు. వెనుకటి విషయాలను జ్ఞాపకాలను నెమరవేసుకున్న తరువాత బాబా ఇలా అన్నారు. ప్రస్తుతం నేను విధిని నిర్వహించడము లేదా మరణించడము రెండింటిలో ఏదో ఒకటి చేయడానికే కంకణం కట్టుకున్నాను. నా వరకు నేను ఈ రెంటిలో ఏది జరిగినా లెక్క చేయను. ఏప్రిల్ మాసాంతం వరకు ఈ దేహం పడిపోకుండా ఉండగలిగితే మంచిదే. 99 పాళ్ళు నా శరీరం నిలిచి ఉంటుందనే నేను భావిస్తున్నాను. అలా జరిగితే గుస్తాద్జీ గురించి తప్పక ఆలోచిస్తాను. నిజానికి అతని తపన, ప్రేమ, సహనము అసమానమైనవి. వాటికి కొలమానం లేదు. గుస్తాద్జీ 1919లో పూనాలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా వివరించారు. ఒక సమయంలో గుస్తాద్జీ 6 నెలల పాటు కేవలం నీటిని మాత్రమే సేవిస్తూ జీవించాడు. కస్బాపేట కళ్ళు దుకాణంలో పనిచేసేటప్పుడు 3 సంవత్సరాల పాటు అసలు నిద్ర లేకుండా గడిపాడు. రాత్రిపూట సమయమంతా బాబాజాన్ దగ్గరే ఉండమని అప్పట్లో అతనిని ఆదేశించడం జరిగింది. ఉదయం తిరిగి వస్తూ 1 పైసా డబ్బుతో కూరగాయలు కొనుక్కొని వాటిని ఉడికించి ఉప్పు కూడా వేసుకోకుండానే తినేవాడు. ఆ రోజుల్లోని గుస్తాద్జీ యొక్క నిష్ఠ, నియమాలతో కూడిన ఆహారం అదే. తిరిగి ఉదయం నుండి కళ్ళు దుకాణంలో పనిచేసేవాడు. నాగ్పూర్కి చెందిన నానాఖేర్తో అతనికి సంబంధించిన ఎన్నో ఆర్థిక విషయాల గురించి బాబా చర్చించారు. ఏ విషయము అతని స్థైర్యాన్ని చెడగొట్టని విధంగా అతని మనసుని దృఢతరం చేసుకోమని అతనికి చెప్పారు. కానీ అది మాత్రం అసాధ్యమని సూచిస్తూ, ఒకవేళ నీవు భగవంతుని క్షణమాత్ర దర్శనం పొందితే అది నీకు సాధ్యపడుతుంది. నిజానికి అంతా శూన్యమే కనుక దేని గురించి ఆందోళన చెందకుండా ఉండడమే మంచిది అని ఉపదేశించారు. ఆ తరువాత కైకోబాద్కున్న ప్రేమ, విశ్వాసము ప్రశంసనీయమని బాబా చెప్పారు. నేనిప్పుడు చెప్పిన ఆ క్షణకాల దర్శన భాగ్యం పొందినట్లు కైకోబాద్ తనతో చెప్పాడని బాబా చెప్పారు. అందువల్ల కైకోబాద్ ఏదైనా బాబాకు సమర్పించినప్పుడు దానిని భగవంతునికి ఇచ్చినట్లుగా భావిస్తాడని బాబా చెప్పారు. చాలా మంది విషయంలో అట్టి క్షణమాత్ర దర్శనమే కొన్నేళ్ల పాటు వారికి శరీర స్పృహ లేకుండా చేస్తుంది. ఈ విషయం స్పష్టంగా తెలియాలంటే బాయజిత్ మరియు చీమల కథను చెప్పమని మిను ఖరాస్తో అన్నారు. అతడు ఆ కథను అందరికీ వివరించాడు. బాయజిత్ 9వ శతాబ్దానికి చెందిన ఒక సద్గురు. భగవదనుభవం పొంది శారీరక స్పృహ లేకుండా దివ్యానందంలో మునిగి ఉండేవాడు. అతని శరీరం అంతా చీమల పుట్టలు పెట్టాయి. అతనెంత మాత్రము పట్టించుకోలేదు. హమీర్పూర్కి, ఢిల్లీకి
తనతో ప్రయాణం చేసే వారిని చలికి వేసుకునే దుస్తులను సరిపడా తెచ్చుకోమన్నారు. లీడర్ మినూ ఖరాస్ దౌలత్ సింగ్ను ఏప్రిల్ చివరి 15 రోజులు తనతో ఉండమని బాబా ఆదేశించారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుండి నిష్క్రమించారు. బాబా ఆనాటి మధ్యాహ్నం హాల్లోకి వచ్చారు. నవంబర్ 6 నుండి 9 వరకు మీ విధులను నిర్వర్తించాక మిగిలిన సమయం అంతా ఈ హాల్లో ఉండడానికి ప్రయత్నించండి. నాకు అవసరమైనప్పుడు మిమ్మల్ని పిలువగలను అని చెప్పారు. బాబా చాలా ఉల్లాసంగా ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్ ఘనీ గురించిన ఒక సంఘటనను తలుచుకున్నారు. ఒకానొక మస్తు పర్యటనలో అతడు ఏ విధంగా బాధపడింది బాబా వివరించారు. చివరగా బాబా ఇలా చెప్పారు, ఘనీ, జాన్ కేరావాలా ఇద్దరూ విజయం సాధించారు. ఆ విషయంలో సందేహం లేదు. జాల్ తన చివరి శ్వాస వదిలే ముందు ఉచ్చరించిన నిజంగా అలాంటి సందర్భాలు అరుదుగా ఉంటాయి. బాబాదాస్ను కూడా అతడు చేసిన కృషికి బాబా ప్రశంసించారు. అంతేకాక తనను గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా లేక ఫిర్యాదు చేసినా ఉద్రేకపడవద్దని బాబా అతనికి సలహా ఇచ్చారు. వ్యతిరేకత ద్వారానే నా పని శక్తిని పుంజుకుంటుంది. అలాగే నా కొరకు పనిచేసే వారిని వ్యతిరేకించినప్పుడు నా పని మరింత విస్తృతమవుతుంది. ఉవ్వెత్తిన పడి లేచే కెరటాలకు, పెను తుఫాను గాలులకు చలించని రాతి వలె నీ మనస్సు స్థిరంగా ఉండాలి. దీనిని బాగా గుర్తుంచుకొని ప్రశాంతంగా ఉండు. నా గురించి గాని నా పని గురించి గాని ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. కలతపడకు, భయపడకు అని వివరించారు. అనంతరం గ్రామ్ ఫోన్ రికార్డుపై గజల్స్ వినాలని బాబా సూచించారు. ముందు రోజు వలనే బాబా ఇప్పుడు కూడా చాలా సమయం గంభీరంగా ఉన్నారు. ఆయనకు నచ్చిన గజల్స్ లో ఇలా ఉంది, రహస్యం తెలిసినవాడా, రహస్యం వెల్లడి కానీయకుండా చూడు, ఓ అంకురమా తోటలోనే వికసించు. ఈ పాటలు గతానికి చెందిన వివిధ సద్గురువులను బాబాకు గుర్తు చేశాయి. బాబా ఇలా చెప్పారు, బొంబాయికి చెందిన అబ్దుల్ రెహమాన్, బంద్రాకు చెందిన మౌలానా సాహెబ్ వీరిద్దరూ భగవదనుభవం పొందిన వారే. ఇద్దరూ పరిపూర్ణులే. కానీ మొదటి వ్యక్తి మజ్జూబ్, రెండవ వ్యక్తి సంపూర్ణ సాధారణ చైతన్యం గల సాలిక్. అందువల్ల సహజంగానే ఇద్దరి ఆహారపు అలవాట్లు భిన్నంగా గోచరిస్తాయి. అబ్దుల్ రెహమాన్ తన ముందుంచిన ఆహార పదార్థాలలో తన వేళ్లను ముంచి ఆ వేళ్లను నాకుతుండేవాడు. మౌలానాకి మంచి ఆహారం కావాలి. ఎల్లవేళలా ఖురాన్ చదువుతూ ఉంటాడు. అతనుకున్న స్థూల ప్రపంచ జ్ఞానం వల్ల ఒక సాధారణ వ్యక్తి ఖురాన్ను చదివినట్లే అతను చదువుతాడు. ఇప్పుడు మజ్జూబుల గురించి చెప్పుకుందాం. వారు సాధారణ మానవుల్లానే తింటారు, త్రాగుతారు. కానీ వారికి దాని గురించి ఎరుకతో కూడిన చైతన్యం ఉండదు. కానీ అబ్దుల్ రెహమాన్లో ఒక అరుదైన ధోరణి గమనించవచ్చు. అతడు సాధారణ మానవుల వలె మాట్లాడనప్పటికీ ఇతరులు చెప్పేదానికి జవాబుగా మాత్రం అల్లా అని ఉచ్చరించేవాడు. మరి అతనికి స్థూల ప్రపంచంతో సంబంధం ఎలా కొనసాగేదో భగవంతునికే తెలియాలి. ఈ మార్గంలో అరుదైన విషయాలు, వివరాలు ఎంతో ఉన్నతమైనవి మరియు చాలా సూక్ష్మమైనవి. వాటిని బుద్ధితో గ్రహించాలని ప్రయత్నిస్తే అవి ఎవరినైనా పిచ్చివారిని చేయగలవు. స్వామి అకల్కోట్ పరిపూర్ణత మూర్తీభవించిన వ్యక్తి. నా పితామహుడు సాయిబాబాలో ఒక విలక్షణమైన
కళాత్మకత ఉంది. బాబాజాన్ సరేసరి ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తిని ఆమె. అందరూ పరిపూర్ణులే. ఈ రోజు నుండి 15 వరకు నేను ఒక భక్తుని స్థితిలోనే ఉంటాను. కాబట్టి నేను ఈరోజు ఏం చెప్పినా అది ఊహించి చెప్పినది మాత్రమే. ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. అవి ఊహకందని విషయాలు. ఎవరు మార్గంలో పురోగతి చెందినవారో, ఎవరు మస్తో, ఎవరు వలీయో, ఎవరు మజ్జూబో లేదా సద్గురువో అనే విషయాన్ని కుతుబ్ మాత్రమే చెప్పగలడు. ఉన్నతోన్నతులైన కుతుబ్ గురించి చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తి కుతుబ్ను కూడా తనలాగే సాధారణమైన మనిషిగానే గుర్తిస్తాడని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించిన వ్యక్తి కుతుబ్ను జ్ఞాన భూమికలన్నిటినీ అధిరోహించిన వాడిగా గుర్తిస్తాడు. ఎవరు ఎలా పరిగణించినా కుతుబ్ మాత్రం ఈ విశ్వానికే ఇనుసుగా ఉంటాడు. జయబాబా ఏమైనా వివరిస్తారా? చదవాలన్నా? ఏదైనా వివరిస్తారా? లేదు వెళ్ళు. చెప్పనా? సరే, అందరికీ తెలుసుకుని అర్థమవుతుంది కదా. సద్గురువులు అవలంబించే అసాధారణము అత్యంత ప్రభావితము అయిన విధానాలను గురించి విశదపరిచేందుకు బాబా 2 సంఘటనలను ఉటంకించారు. ఒక సంఘటన సాయి ఖేడ్కు చెందిన దాదా ధునివాలా అనే సద్గురువు గురించి, మరొక సంఘటన బాంద్రాకు చెందిన మహమ్మదీయ సాధువైన మౌలానా సాహెబ్ గురించి. ఒక వ్యక్తి దాదా ధునివాలా వద్దకు వచ్చాడు, కానీ ఆయన నుండి ఆధ్యాత్మిక లాభం పొందాలనే ఉద్దేశం అతనికి లేదు. ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోని సంపూర్ణమైన సంసిద్ధత గురించి తెలిసిన సద్గురువు ధునిలో మండుతున్న ఒక కట్టెతో అతన్ని గట్టిగా కొట్టాడు. వెంటనే ఆ వ్యక్తి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. అక్కడ దగ్గరలో నిలబడి ఉన్నవారంతా భయంతో పరుగు పెట్టారు. ఆ వ్యక్తి 3 రోజుల పాటు అదే స్థితిలో పడి ఉన్నాడు. 4వ రోజున స్థూల చైతన్య స్థితికి వచ్చాడు. ఎవరైనా చేస్తే నెట్ పని చేస్తే ఎవరైనా నెట్ కావాలి మనకి. నీటిలో పెట్టమన్నాను. ఎవరైనా చేస్తే నెట్ ఉండాలి కదా. 4వ రోజున స్థూల చైతన్య స్థితికి వచ్చాడు. అదే సమయంలో భగవదనుభవం కూడా పొంది శరీరం వదిలిపెట్టాడు. ఇప్పుడు మౌలానా సాహెబ్ గురించి. ఆధ్యాత్మికత అంటే ఆసక్తి లేని ఒక హిందూ డాక్టర్ మౌలానా సాహెబ్ వద్దకు వెళ్ళాడు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా మౌలానా అతనిని తన ఇంటి గోడ ప్రక్కన కూర్చోమన్నాడు. ఆ డాక్టర్ ఎంతో విధేయతతో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. సుమారు 3 సంవత్సరాల పాటు అలాగే కూర్చొని అక్కడి నుండి కదలలేదు. ఈ 3 సంవత్సరాల కాలం చివరిలో అతనికి భగవదనుభవం కలిగింది. ఆ తర్వాత 3-4 రోజులకు అతను దేహం చాలించాడు. కొందరు సద్గురువులు సాధకునిలోని ఆధ్యాత్మిక సంసిద్ధతను గమనించి దాని పరిపూర్ణతను బట్టి వారికి భగవదనుభవాన్ని ఇస్తారు. మరికొందరు సద్గురువులు ముముక్షువులను 100% ఆధ్యాత్మికంగా సిద్ధం చేసి ఆ తరువాతే భగవదనుభవాన్ని ఇస్తారు. మరికొంతమంది గురువులు గత జన్మలలో వారికి తమతో గల సంబంధాలను ప్రాధాన్యతనిస్తారు. సద్గురువుల కార్యవిధానం ఎంతో నిగూఢమైనది. దానిని అర్థం చేసుకోలేము. 4వ భూమికిలోని మహాయోగులు, 5వ భూమికిలోని వలీలు, 6వ భూమికిలోని పీర్లు ఒక బండరాతి పైన తమ ఆధ్యాత్మిక శక్తిని కేంద్రీకరించడం సంభవించినప్పుడు తమ శక్తితో ఆ రాతిని
ఆధ్యాత్మికంగా పెద్ద ముందడుగునిచ్చి పురోగమింపజేయగలరు. ఆ విధంగా సద్గురువు తలుచుకుంటే ఎవరికైనా దేనికైనా భగవత్ సాక్షాత్కారము ఇవ్వగలడు. ఇలా ఈ విషయాలను ప్రస్తావిస్తున్న సమయంలో ఒకసారి బాబా ఈ విధంగా చెప్పారు, ఈ రోజు నేను చెప్పేదంతా నా ఊహ మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక భక్తుని స్థితిలో ఉన్నాను. ఆ సాయంకాలం బాబా మెహ్రాజాద్ వెళ్ళిపోయారు. నవంబర్ 3వ తేదీ ఉదయం బాబా ఎప్పటిలాగే వచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జలుబు దగ్గుతో బాధపడే వారిని బాబాకు కొంచెం దూరంలో కూర్చోమన్నారు. నీలుని ఆట పట్టిస్తూ బాబా, నీలు చాలా కులాసాగా ఉన్నాడు, అతని దగ్గర కూర్చొని మీ ఇష్టం వచ్చినంతసేపు తుమ్ముకోవచ్చు అన్నారు. ఆ తర్వాత బాబా అక్కడున్న వారందరినీ, ఎవరైనా ఆందోళన పడుతున్నారా? ఒక్కరు కూడా చెయ్యి పైకి ఎత్తలేరు. అక్కడున్న వారందరినీ ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు, ఎవ్వరూ ఆందోళన పడడం లేదని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా గండు పిల్లుల వంటి దృఢ మనస్కులు. ఏదైతేనేం, ఇప్పుడు మీరంతా 2 విషయాల గురించి తీవ్రంగా ఆలోచించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదటి విషయం భగవంతుని స్మరించడం. ఇక రెండవది మీకు నేను నిర్దేశించిన పని. అందువలన మీరు జాగ్రత్త వహించండి, కలత చెందకండి. నేను మాత్రం నవంబర్ 7, 8, 9, 14 తేదీలలో జరగబోయే కార్యక్రమాల గురించి ఆందోళన చెందుతున్నాను. నాకు అసలు నిద్రే లేదు. అయినా కూడా ఈ మధ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు. సాకోరీలో ఉన్న సమయంలో 1921, 22 మధ్య కొంతకాలం ఎంతో సంతోషాన్ని అనుభవించాను. నవజీవన సమయంలో హైదరాబాద్ సమావేశాలలో 1951లో కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను. అయితే అది విభిన్నమైన ఆనందం అయినప్పటికీ నేను ఆనందంగానే ఉన్నాను. శాశ్వతమైన దివ్యానందం, బ్రహ్మానందం రెండూ భిన్నమైనవి. బాబాజాన్ సాంగత్యం తరువాత నేను బొంబాయి వెళ్ళినప్పుడు 1915లో అనంతమైన బాధను అనుభవించాను. అది నా వ్యక్తిగతమైన బాధ. ఆ రోజులలో ప్రతిరోజు 12 నుండి 14 గంటలు ఒక బల్లపై పడుకునేవాడిని. అంతేగాక ఆ రోజుల్లో అసలు నిద్ర పట్టేది కాదు. 24 గంటలు నాలో ఒక విద్యుత్ మోటారు నిరంతరం తిరుగుతున్నట్లు అనుభూతి పొందేవాడిని. యావత్ ప్రపంచంలోని సంస్కారాలని నాలో పనిచేస్తున్నాయనిపించేది. అది ఒక అత్యంత వేదనాభరితమైన స్థితి మరియు అత్యంత ఆనందకరమైన స్థితి. అదంతా నా వ్యక్తిగతమైన అనుభవం, వ్యక్తిగతమైన ఆనందము మరియు నా వ్యక్తిగతమైన వ్యధ. దివ్యానందము, బ్రహ్మానందము వేరువేరు. ప్రస్తుతం నేను పొందే ఆనందం కేవలం వ్యక్తిగతమైనది. ఆ సమయంలో బాబా చాలా ఉల్లాసంగా ఉన్నారు. నవజీవనంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించారు. తరువాత భగవన్నామాన్ని జపించే వారిని ఉద్దేశించి ఇలా చెప్పారు, నేను మీ ద్వారా భగవంతునికి మోకరిల్లాను. అందువలన నా బదులు మీరు నిండు హృదయంతో నామజపం, గ్రంథపఠనం చెయ్యాలి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక 100% నాకు సహాయపడాలి. దేని గురించి చింతించకండి, మానసికంగా ఒత్తిడికి గురికాకండి. ఈ పనితో గాని దాని ఫలితంతో గాని నాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ పనిని మీరు మీ కొరకు చేయడం లేదు, మీ ద్వారా నేను ఈ పని చేయాలనుకున్నాను కనుక మీ సాయశక్తులా ప్రయత్నించండి. అప్పుడు నేను నిండు హృదయంతో భగవంతుని ఆరాధించినట్లుగా భావిస్తాను మరియు భగవంతుడు దీనిని అలాగే గమనిస్తాడు. ఇక్కడ లాస్ట్కి వచ్చా మనం
ఈ పేర అందరికీ అంటే సర్వజనీయంగా బాబా చెప్పారు. భగవన్ నామాన్ని జపించే వారికి బాబా ఇలా చెప్పారు, మీ ద్వారా భగవంతునికి మోకరిల్లాను. అందువలన నా బదులు మీరు నిండు హృదయంతో నామజపం గ్రంథ పఠనం చెయ్యాలి. అంటే మనకు రహస్యమైన విషయం చెప్తున్నాడు ఆయన. మనం కానీ నామజపం గ్రంథపట్నం చేయడానికి కానీ ఉపక్రమిస్తే ఆ ఆలోచన మనలో రాకముందే ఆయన భగవంతునికి మన గురించి, మనం చేస్తున్న పని గురించి మోకరిని అర్థిస్తాడు. ఎందుకు? మనం బాబాను ప్రేమిస్తున్నాం కనుక. మరి మన కోసం, మన నామజపం కోసం, మన గ్రంథ పఠనం కోసం ఆయన భగవంతునికి మోకరిల్లి ఆయన మనకి తగు విధంగా సహకరించమని ఆయన అర్థిస్తూ ఉన్నప్పుడు అది మనం బాబాను ప్రేమిస్తున్నాం కనుక ఆయనకి 100% మనం సహాయపడాలి కనుక దేని గురించి చింతవలసిన అవసరం లేకుండా, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఈ పనితో కానీ, లేదా ఈ పని అంటే నామజపం గ్రంథపట్నం, దాని ఫలితంతో కానీ మనకు సంబంధం లేకుండా మీరు మీ కొరకు చెయ్యడం లేదు, మీ ద్వారా నేను ఈ పని చెయ్యాలనుకున్నాను కనుక మీ సాయశక్తుల ప్రయత్నించండి. అప్పుడు నిండు హృదయంతో భగవంతుని ఆరాధించినట్లుగా భావిస్తాను మరియు భగవంతుడు దీనిని అలాగే గమనిస్తాడు. ఇప్పుడు నామజపం గ్రంథ పఠనం ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మనకి చెప్పబడ్డాయో చూడండి. ఈ రెండో మన చేత బాబా చేస్తున్నారు, నామజపం గ్రంథ పఠనం. మరి నామజపం మీరెందరూ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కదా, బాబాకే తెలుస్తుంది. కానీ ఈ పనిముట్టు మాత్రం నామజపం నిరంతరం చేస్తూనే ఉంటారు. ఒక విధంగా అలా చేసినప్పుడు నేను బాబాని ఏమని ప్రార్థిస్తానంటే, తండ్రి ఇలాగ చెప్పావు కదా మాకు, అంతే నేను చేస్తున్నాను, అది అందరి తరపున నేను చేస్తున్నట్టుగా నువ్వు భావించు తండ్రి. ఒకవేళ ఎవరైనా నామజపం చేసిపోయినా, గ్రంథపట్నం చేసిపోయినా నా ద్వారా వాళ్ళకి ఈ వివరాలు తెలుస్తున్నాయి కనుక వాళ్ళని కొంచెం నువ్వు దయతో క్షమించి వాళ్ళలో ఆ నామజపం మీద, గ్రంథ పఠనం మీద సంపూర్ణమైనటువంటి కుతూహలం పెరిగేటట్టు నీకు సహాయం చేయాలన్నది దాని వెనుక ఉన్న ఆంతర్యం కనుక వాళ్ళు అది తెలుసుకొని నిండు హృదయంతో ఆయన నామజపం గ్రంథపట్నం చెయ్యాలని, అది బాబా ప్రేమతో మనందరినీ కూడా ఆ విషయంలో కుట్టకృత్యం చేసేది చూడమని కావాలని ఈ పనిముట్టు అర్థిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఇవాళ చదువుకున్న దాంట్లో ఇది చాలా ఉన్నతమైన పేర. ఎవరు చెప్పారు మీకు నామజపం చేయమని, గ్రంథ పఠనం చేయమని అని? కొంతమంది అమాయకంగా ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే చదివినప్పుడు ఏదైతే బాబా చెప్తారో అది అప్పటి వాళ్ళకి అనుకుంటారు, అందరికీ అనుకోరు. భగవంతుడు ఏది చెప్పినా, బాబా అంటే భగవంతుడు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు. భగవంతుడు ఏది ఎక్కడ ఎవరికి చెప్పినా దాని అర్థం కూడా సర్వజనీనంగా చెప్పబడుతుంది, అంటే ప్రజలందరికీ వర్తిస్తుంది. దాని యొక్క ఫలితం కూడా ప్రజలందరూ కూడా పొందుతారు. ఇప్పుడు నామజపం ఈ పరిమితి చేస్తుంది అని మీకు బాబా చెప్పారు. అంటూ ఏమన్నారు, మీరు ప్రయత్నం చేయండి నామజపం చేయడానికి అని ప్రస్తావన చేశారు. కాబట్టి నామజపం చేయండి, గ్రంథ పఠనం చేయండి. గ్రంథ పఠనం మనందరం కలిసే చేసుకుంటున్నాం. ఇలా ఈ గ్రంథ పఠనం అనేది ఖచ్చితంగా జరుపుకునే విధంగా మన మనసులో ఎదగాలని, మన అభిష్టాలు
వృద్ధి చెందాలని, బాబా మనం సహాయం పొందాలని మనస వాచ కర్మేణ బాబాని కోరుకుంటూ మనకి టైం అయింది కనుక మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ పేర 4302 ఉంది లేదని ఇది కూడా మీకు శ్రీనుబాబు చిన్న అది సెల్లో పెట్టి మీకు పంపిస్తాడు. ఈ కార్యక్రమంతో పాటు అది మీరు చదువుకోండి. ప్రతిరోజు కూడా చాలా చదువుకోమని బాబా చెప్పించారు ముందు. మరి మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ మిత్రులారా, జీవితాన్ని పావనం చేసుకోవడం అవసరం. జీవితాన్ని కేవలం ఆట చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. మనం చేస్తున్న పనులన్నీ కూడా బాబా పరిశీలిస్తూ ఉన్నారు. బాబా ఒక కంటతో కనబడుతూ ఉన్నారు. ఆయన కంట పడినప్పుడు మనం ఏదైనా కానీ విరుద్ధంగా కనబడితే దానివల్ల మనకు సత్ఫలితాలు రావు. అవతార్ మెహర్ బాబాకి జై. నానా జై బాబా. నానా జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా.